Hello everyone. In last video lectures, we discussed about the analytical method in complex stresses and strains. Okay. సో కొంతమంది దాన్ని మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్ట్రెస్సెస్ అంటారు. అంటే వర్టికల్ ప్లేన్ మీద స్ట్రెస్సెస్ యాక్ట్ అయినప్పుడు, సో నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ యాక్ట్ అయినప్పుడు ఇన్నర్ ప్లేన్స్, సమ్ ఇంక్లైన్డ్ ప్లేన్స్ మీద సో నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది సో మనం ఏం చేస్తాం, ఆ స్ట్రెసెస్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో సమ్ పీపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్ట్రెసెస్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, స్టిల్ నౌ we discussed about the analytical method. Now we are going to the graphical methods. మనం graphical methods కి వెళ్దాం మనం. So whenever you going for a graphical method, so in graphical method again we are having two type of methods. Graphical methods లో సో two type of methods ఉంటాయి. సో ఆల్రెడీ అనలిటికల్ మెథడ్ ఉంది కదా సార్ మనకి, మళ్ళీ గ్రాఫికల్ మెథడ్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? సో ఈవెన్ అనలిటికల్ మెథడ్లో ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో సో దాన్ని యూజ్ చేసి మీరు సాల్వ్ చేసి ఆన్సర్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, లేదా గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. సో ఆల్రెడీ అనలిటికల్ మెథడ్ మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ గ్రాఫికల్ మెథడ్ ఎందుకు యూజ్ చేయాలి సార్ అంటే, సో గ్రాఫికల్ మెథడ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ graphical method is easy to understand and but it is less accurate. And it is less accurate. Okay, so ఆల్రెడీ అనలిటికల్ మెథడ్ మనకు ఉంది కదా సార్, మళ్ళీ గ్రాఫికల్ మెథడ్ ఎందుకు డిస్కస్ చేయాలి సార్ అంటే, సో గ్రాఫికల్ మెథడ్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఎవరికైనా కానీ గ్రాఫికల్ మెథడ్ అని చాలా ఈజీగా అర్థమవుతుంది, కాకపోతే ఇది లెస్ యాక్యురేట్. అక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది అనుకోండి, ఒక నార్మల్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేసిన, సో షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది అనుకోండి, ఇక్కడ 99.5 99.6 సంథింగ్ వాల్యూస్, కొంచెం స్లైట్ వాల్యూస్ అనే డిఫరెన్స్ వస్తాయి మనకి. సో లెస్ యాక్యురేట్ అంటే యాక్యురసీ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు మనకి. ఓకేనా? సో graphical method is easy to understand and it is less accurate. So in graphical method again we are having the two type of methods. What are those two type of method? First one is the Mohr'S circle method. First one is the Mohr'S circle method and next one is the ellipse stress method. Next one is the ellipse stress method. So in graphical method again we are having the two type of methods. First one is a Mohr'S circle method and next one is a ellipse stress method. So already we discussed Mohr'S circle method is suitable for the 2D elements and ellipse stress method is suitable for the 3D elements. So in our syllabus we are having only Mohr'S circle method. So మీరు మాస్టర్స్ చేస్తే స్ట్రక్చర్స్లో మీరు మాస్టర్స్ చేస్తే అక్కడ ellipse stress method గురించి డిస్కస్ చేస్తారు. అప్ టు అవర్ బీటెక్ స్టాండర్డ్స్ యూ మే రైట్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ Mohr'S circle method. So now we are going to discuss about the Mohr'S circle method. Now we are going to discuss about the Mohr'S circle method. So what is the Mohr'S circle method? Already we discussed the Mohr'S circle method is suitable for the 2D element. Mohr'S circle method అనేది సో దేనికి సూటబుల్ అవుతుంది సార్ అంటే, సో 2D element కి సూటబుల్ అవుతుంది. సో whenever you are discussing about a circle, సో circle అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇట్స్ ఏ 2D member, right? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ క్యూబ్ ఆర్ సిలిండర్ ఆర్ స్పియర్ అని చెప్పారనుకోండి, అది 3D మెంబర్ సంబంధించి, అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ కన్సిడర్ ఏ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ఆర్ సర్కిల్, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ 2D మెంబర్స్. ఓకేనా? సో అంటే Mohr'S circle method is developed based on the 2D system. దేమే డెవలప్ అవుతుంది అంటే 2D సిస్టమే డెవలప్ అవుతుంది. సో ఓన్లీ 2 యాక్సిసెస్ మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాం. అది క్యూబ్ కానీ లేకపోతే క్యూబ్ కానీ, కోన్ కానీ, సిలిండర్ కానీ ఇవన్నీ కూడా మనం 3 యాక్సిస్తో రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ సేయింగ్ దట్ Mohr'S circle method, the meaning of circle means it's a 2D member. So Mohr'S circle method is based on the 2D system. సో Mohr'S circle based on the 2D system. సో Mohr'S circle మెథడ్ అనేది దేని మీద డెవలప్ అవుతుంది అంటే, సో 2D సిస్టమ్ మీద డెవలప్ అవుతుంది మనకి. సో 2D సిస్టమ్ అంటే ఆటోమేటికల్ ఏముంటుంది మనకి, సో వీఆర్ హ్యావింగ్ ఏ ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది మనకి. ఓకేనా? సో 2D సిస్టమ్ అంటే 2 యాక్సిస్ ఉంటాయి కదా. సో వీఆర్ హ్యావింగ్ ఏ 2 యాక్సిసెస్. ఫస్ట్ వన్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద వై యాక్సిస్. ఇప్పుడు మనకి
మోర్ సర్కిల్ మెథడ్లో నేను డెవలప్ చేయాలన్నప్పుడు సో మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, 2 టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయని చెప్పాను నేను. సో వాట్ ఆర్ దోస్ 2 టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఇన్ ఎనీ మెటీరియల్? ఫస్ట్ వన్ ఇస్ ద నార్మల్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద షియర్. ఈ రెండు తప్ప ఇంక వేరే స్ట్రెస్లు ఏమైనా ఉంటాయా? ఏ స్ట్రెస్లు ఉండవు మనకి. సో ఓన్లీ వీఆర్ హ్యావింగ్ 2 టైప్ ఆఫ్ స్ట్రెసెస్, దోస్ ఆర్ ది నార్మల్ అండ్ షియర్ స్ట్రెసెస్. సో జనరల్గా మనం సో నార్మల్ స్ట్రెసెస్ అనేవి ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం, షియర్ స్ట్రెసెస్ అనేవి వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో జనరల్లీ వీ రిప్రజెంట్ నార్మల్ స్ట్రెసెస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ and shear stresses on the y-axis. Shear stress on the y-axis. What is the condition? So in case of Mohr's circle method, we represent normal stresses on the x-axis and shear stresses on the y-axis. సో ఎక్స్ యాక్సిస్ మీద నార్మల్ స్ట్రెసెస్ని ప్లేస్ చేస్తాం, వై యాక్సిస్ మీద షియర్ స్ట్రెస్ని ప్లే చేస్తాం. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తాం? హౌ టు డ్రా ది మోర్ సర్కిల్ ఫర్ ఎనీ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్కైనా మోర్ సర్కిల్ డ్రా చేయాలంటే అది ఎలా డ్రా చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కన్సిడర్ one element. For example, if I consider one element, let us take this is a sigma x value, and let us take this is a sigma y value, and this is a sigma y value, and also subject to the shear stresses like this, and also it is subject to the shear stresses like this. Let us take this is a tau xy, tau yx, tau xy, tau yx. So these are the shear stresses acting on the element. For example, if I consider one element like this, element మీద shear stresses అనేవి ఇలా యాక్ట్ అవుతున్నాయి అనుకుందాం మనం, ఓకేనా. సో హియర్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేశాను, వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది ప్రిన్సిపల్ స్ట్రెసెస్ సిగ్మా 1 సిగ్మా 2 ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి, లేదా పర్టికులర్ ప్లేన్ మీద సో నార్మల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి, లేదా షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఫైండ్ అవుట్ చేయాలి, రిజల్టెంట్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎక్కడ డిస్కస్ చేసాం, మనం ఎనాలిటికల్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసాం మనం, ఓకేనా. సో ఇప్పుడు ఇదే ఎలిమెంట్ని నేనేం చేస్తున్నాను, గ్రాఫికల్ మెథడ్లో అనాలిసిస్ చేస్తున్నాను. సో గ్రాఫికల్ మెథడ్లో కూడా మనం మోర్ సర్కిల్ మెథడ్ యూస్ చేసి ఇదే ఎలిమెంట్ని అనాలిసిస్ చేయాల్సి వస్తే హౌ టు డెవలప్ ది మోర్ సర్కిల్ ఫర్ దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్కి మోర్ సర్కిల్ అనేది ఎలా డెవలప్ చేయాలి? సో నేను చెప్పాను, జనరలీ మోర్ సర్కిల్ ఈజ్ హ్యావింగ్ 2 యాక్సిసెస్. మోర్ సర్కిల్ మనకి ఎన్ని యాక్సిస్ ఉంటాయేమో, సో 2 యాక్సిస్ ఉంటాయి. సో వీఆర్ హ్యావింగ్ సో 2 యాక్సిస్ ఇన్ ఏ మోర్ సర్కిల్. సో వీఆర్ హ్యావింగ్ 2 యాక్సిస్ ఇన్ ఏ మోర్ సర్కిల్. సో ఆల్రెడీ మీకు ఏం చెప్పాను నేను, నార్మల్ స్ట్రెసెస్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ షియర్ స్ట్రెసెస్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ది వై యాక్సిస్. నార్మల్ స్ట్రెస్ అనేవి ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం, షియర్ స్ట్రెస్ అనేవి వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం మనం, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, లెటస్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ ఆరిజిన్. ఇది ఆరిజిన్ తీసుకున్నాను నేను, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఎలిమెంట్. సో ఫర్ దిస్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్కి సో సిగ్మా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ది సిగ్మా వై ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ 100 మెగాపాస్కల్ ఉంది, సిగ్మా వై సమ్ 50 మెగాపాస్కల్ ఉంది. సో ఈ ఎలిమెంట్కి నేనేం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ది ఐ వాంట్ టు డ్రా ది మోర్ సర్కిల్ ఫర్ దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్కి నేను మోర్ సర్కిల్ అనేది డ్రా చేయాలి. హౌ టు డ్రా ది మోర్ సర్కిల్ ఫర్ దిస్ ఎలిమెంట్? సో ఏం చేస్తాను నేను, ఎక్స్ యాక్సిస్ మీద నార్మల్ స్ట్రెసెస్ని రిప్రజెంట్ చేశాను, వై యాక్సిస్ మీద షియర్ స్ట్రెసెస్ని రిప్రజెంట్ చేశాను. సో వాట్ ఆర్ ది నార్మల్ స్ట్రెసెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వల్ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100, 200, 500, 1000. సో అప్ టు 10 వాల్యూ తోటి నేనేం చేస్తాను, ఇవన్నీ నార్మల్ స్ట్రెస్ వాల్యూస్ అనేవి ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేశాను. అండ్ షియర్ స్ట్రెసెస్ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100. సో ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ రిప్రజెంట్ చేశానంటే నేను సో వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేశాను. ఆ వాల్యూస్ అన్నీ కూడా నేను వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేశాను, ఓకేనా. సో వెన్ ఎవర్ యూ రిప్రజెంట్ ది నార్మల్ స్ట్రెస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ షియర్ స్ట్రెస్ ఆన్ ది వై యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ వచ్చేసి నాకు 100 మెగాపాస్కల్ ఉంది అండ్ సిగ్మా వై వచ్చేసి సమ్ 50 మెగాపాస్కల్ ఉంది. సో ఏం చేస్తున్నాను నేను, సిగ్మా ఎక్స్ వాల్యూ 100 మెగాపాస్కల్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ సిగ్మా ఎక్స్ వాల్యూ మెజర్ చేశాను నేను. అండ్ సిగ్మా వై వాల్యూ 50 మెగాపాస్కల్ ఉంది కాబట్టి ఐఎమ్ రిప్రజెంటింగ్ ది సిగ్మా వై యాజ్ ఎ 50 మెగాపాస్కల్ ఆన్ దిస్ ఎక్స్ యాక్సిస్. ఈ యాక్సిస్ మీద సిగ్మా ఎక్స్ వాల్యూ 100 మెగాపాస్కల్ ఉంటే ఆ వాల్యూ రిప్రజెంట్ చేశాను. సిగ్మా వై యాజ్ ఎ 50 మెగాపాస్కల్ ఉంటే ఆ 50 మెగాపాస్కల్ని నేను ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేశాను, రిప్రజెంటెడ్ ఆన్ ఏ ఎక్స్ యాక్సిస్, ఓకే. సో ఫ్రమ్ దిస్ వన్, what is the shear stress which is acting on the plane carrying the normal stress sigma x. Sigma x normal stress act అయ్యే plane మీద, so shear stress value ఎంత ఉంది సార్ అంటే the shear stress value is
tau xy. Is it a clockwise shear or anti-clockwise shear? So sigma x ఏంటమ్మా ఈ వర్టికల్ ప్లేన్ మీద నాకు ఏం యాక్ట్ అవుతుంది, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ ఎంత ఉంటే ఆ వాల్యూ నేను ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేశాను. సిగ్మా వై నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంటే దాన్ని ఇక్కడ ఆ వాల్యూని ఇక్కడ మార్క్ చేశాను నేను. సిగ్మా ఎక్స్ వాల్యూని సిగ్మా వై వాల్యూని ఆ నార్మల్ స్ట్రెస్ మీద మార్క్ చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సిగ్మా ఎక్స్ ఈ వర్టికల్ ప్లేన్ మీద ఎంతైతే నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ది సిగ్మా ఎక్స్. అదే ప్లేన్ మీద నాకు షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంది, వాట్ ఈస్ ద షియర్ స్ట్రెస్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఆ ప్లేన్ మీద ఎంత షియర్ స్ట్రెస్ యాక్ట్ అవుతుందంటే దట్ విల్ బి ద టౌ ఎక్స్ వై. సో టౌ ఎక్స్ వై క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ షియర్ ఏం యాక్ట్ అవుతుంది మనకి, యాంటీ క్లాక్ వైజ్ షియర్ యాక్ట్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ షియర్ అంటే నీకేమవుతుందో మనకి, యాంటీ క్లాక్ వైజ్ షియర్ అంటే ఏంటి మనకి, negative or positive. So it will be the negative value, it will be the negative value. What about this value, tau xy value. And sigma y normal stress act aye plane మీద shear stress value ఎంత ఉంది, on this particular plane, on this plane we are having a normal stress of sigma y. So ఈ plane మీద normal stress sigma y ఉంది, having a shear stress of ఆ plane మీద నాకు shear stress ఎంత ఉంది సార్ అంటే tau yx ఉంది మనకి. On that plane we are having a shear stress of tau yx. Clockwise shear and anti-clockwise shear. This is a clockwise shear. That's why I consider it as a positive value. So ఆ tau yx వాల్యూ ఎంత ఉందంటే, సో clockwise shear ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది అనుకోండి, అప్ టు 30 వరకు ఈ వాల్యూని మెజర్ చేస్తాను నేను. సో ఈ బాటంలో 30 వాల్యూ ఉంది కాబట్టి అప్ టు 30 వాల్యూ వరకు ఈ వాల్యూని నేను మెజర్ చేస్తాను. ఓకేనా. సో సిగ్మా ఎక్స్ నార్మల్ స్ట్రెస్, సిగ్మా వై నార్మల్ స్ట్రెస్. సిగ్మా ఎక్స్ నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉందంటే టౌ ఎక్స్ వై యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ వాల్యూ. ఆ టౌ ఎక్స్ వై వాల్యూ 30 మెగాపాస్కల్ ఉంటే ఎగ్జాక్ట్లీ అప్ టు 30 మెగాపాస్కల్ వరకు సో నేను ఆ లైన్ని కంటిన్యూ చేస్తాను నేను. ఓకేనా. అండ్ సింప్లీ ఐ విల్ జాయిన్ దీస్ 2 points బై ద స్ట్రైట్ లైన్. ఐ విల్ జాయిన్ దిస్ 2 points బై ద స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ తోటి ఈ 2 pointsని జాయిన్ చేస్తున్నాము నేను. సో 2 pointsని ఒక స్ట్రైట్ లైన్తో డ్రా చేశాను నేను. సో డ్రా చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఈ లైన్ ఈ యాక్సిస్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, క్రాస్ అవుతుంది, అవునా కదా. సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ది Mohr's సర్కిల్. ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ పాయింట్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ది Mohr's సర్కిల్ అండ్ దిస్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా. సో దిస్ లెంత్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ లెంత్ యాజ్ ఏ రేడియస్ ఆఫ్ ది Mohr's సర్కిల్. దాన్ని ఏమంటే మనం రేడియస్ ఆఫ్ ది Mohr's సర్కిల్గా కన్సిడర్ చేసుకొని, సో దిస్ యాజ్ ఏ సెంటర్, దిస్ యాజ్ ఏ రేడియస్, ఐ విల్ డ్రా ది 1 సర్కిల్. సో దీన్ని ఒక సర్కిల్గా డ్రా చేస్తాను నేను. ఓకేనా. సర్కిల్గా డ్రా చేస్తే సో ఎలా వస్తుందంటే సర్కిల్ అనేది ఇలా వస్తుంది మనకి, రైట్. సో ఇఫ్ ఐ డ్రా ది Mohr's సర్కిల్ ఇట్ విల్ బి లుక్స్ లైక్ దిస్. So if you draw the circle, it will be looks like this. Exactly ఏమవుద్ది, I'm treating this as a center. I'm treating this C point as a center and this as a radius. If you draw the circle, so the circle will be looks like this. The circle will be looks like this. So from this one, this is the Mohr's circle for this element. So ఈ element కి ఇది Mohr's circle డ్రా చేస్తే ఆ Mohr's circle అనేది మనకి ఇలా ఉంటుంది మనకి. ఓకేనా. సో దిస్ ఇస్ ద Mohr's సర్కిల్ ఫర్ దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్కి Mohr's సర్కిల్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్ అన్నా కానీ ఈ సర్కిల్ అన్నా కానీ బోత్ ఆర్ విల్ బి ద సేమ్. ఇక్కడ నుంచి ఆ ఎలిమెంట్ అన్న ఈ సర్కిల్ అన్న బోత్ ఆర్ విల్ బి ద సేమ్. ఎందుకంటే సో అక్కడ సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ ఆ సిగ్మా ఎక్స్ వాల్యూ రిప్రజెంట్ చేశాను, సిగ్మా వై వాల్యూ రిప్రజెంట్ చేశాను, షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూస్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో ఏం చేశాను నేను, ఆ వాల్యూస్ బేస్ చేసుకొని నేను ఒక సర్కిల్ డ్రా చేశాను. దిస్ యాజ్ ఎ సెంటర్ అండ్ దిస్ లెంత్ యాజ్ ఎ రేడియస్. ఇఫ్ యూ డ్రా ది సర్కిల్, సో దిస్ విల్ బి ద Mohr's సర్కిల్. మనకి సో Mohr's సర్కిల్ అనేది ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఈ సర్కిల్ అన్నా కానీ ఈ ఎలిమెంట్ అన్నా కానీ బోత్ ఆర్ విల్ బి ద సేమ్. రెండు కూడా మనకి సేమే. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఐ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ది వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ Mohr's సర్కిల్. ఐ వాంట్స్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ రేడియస్ ఆఫ్ ది Mohr's సర్కిల్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంతమ్మా. సో ఇఫ్ యూ కన్సిడర్ the distance from here to here, the distance from here to here, this distance will be sigma x value. And similarly ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న distance value ఎంత, what about this distance value
from here to here this distance will be sigma y value. So this distance will be sigma y value, and remaining, what about this distance? And remaining this distance will be, what about this distance value? Here to here sigma x value, and here to here sigma y value. Sigma x nunchi sigma y value pote, so remaining it will be sigma x minus sigma y. So from here to here sigma x value, here to here sigma y value. So sigma x nunchi sigma y pote, remaining it will be the sigma x minus sigma y value. So ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై అయితే ఎగ్జాక్ట్లీ హాఫ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది సార్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. అండ్ దిస్ బేస్ వాల్యూ సిగ్మా వై నుంచి ఎగ్జాక్ట్లీ అంటే ఇందులో హాఫే కదా, సో ఈ హాఫ్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే విచ్ విల్ బి ద సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. సో దిస్ బేస్ వాల్యూ is సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 and this height value is tau by x value. So from this one the radius of the Mohr's circle can be written as, సో ఈ Mohr's circle నుంచి మనం డ్రా చేస్తే, so radius of the Mohr's circle is equals to, so if you clearly see this diagram, so ee diagram meer clear ga observe cheste this will be the right angle triangle. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 degrees ఉంది మనకి, అండ్ దిస్ బికమ్స్ హైపోటెన్యూస్. ఇదేమవుతుంది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో ఫ్రమ్ ది పైథాగరస్ థీరం, సో రేడియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు టౌ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్. సో రేడియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 whole square plus tau yx whole square. So from this one the radius of the Mohr's circle is equals to under root of sigma x minus sigma y by 2 whole square plus tau yx. In place of tau yx I can write the tau xy whole square. Tau x and tau xy and both are same values kabatti, so I can write the radius of the Mohr's circle equals to sigma x minus sigma y by 2 whole square plus tau xy whole square. So మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ I want to give you one point here. So if you consider this particular point, సో ఈ పర్టికులర్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఎంత రిప్రజెంట్ చేస్తుంది మనకి, దట్ ఈస్ ద సిగ్మా ఎక్స్ వాల్యూ, రైట్. సో సిగ్మా ఎక్స్ యాక్ట్ అయ్యే నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద, సో షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ది టౌ ఎక్స్వై వాల్యూ. And I'm marking this particular point. ఈ particular point mark చేశాను నేను, and this particular point, what is the stress value it is showing that, so the stress value it is showing on this plane on the x-axis is nothing but the sigma y. So sigma y normal stress act అయ్యే plane మీద shear stress value ఎంత ఉంది, this will be the tau x value. So if you consider this point, if you consider this point, or if you consider this point or this point, so you may consider any normal stress values. ఇక్కడ normal stress తీసుకుంటే ఇది shear stress value, ఇది normal stress తీసుకుంటే ఇది shear stress value, ఇది normal stress గా తీసుకుంటే ఇది shear stress value. If you consider this as a normal stress, this is the shear stress and this is the shear stress. So the maximum shear stress is occurs at, so ఈ సర్కిల్ మొత్తం మీద maximum shear stress ఎక్కడ ఉంటుంది సార్ అంటే, the maximum shear stress over this total circle, this will be the maximum shear stress. సో యూ మే కన్సిడర్ ఎనీ పాయింట్, ఏమో నార్మల్ స్ట్రెస్ మీద, నార్మల్ స్ట్రెస్ యాక్సిస్ మీద నువ్వు ఏ పాయింట్ కన్సిడర్ చేసినా, ఈ పాయింట్ కన్సిడర్ చేస్తే దిస్ విల్ బి ద స్ట్రెస్ నార్మల్ షియర్ స్ట్రెస్ వాల్యూ. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ నార్మల్ స్ట్రెస్ అండ్ దిస్ విల్ బి ద షియర్ స్ట్రెస్ వాల్యూ. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ నార్మల్ స్ట్రెస్, దిస్ విల్ బి ద షియర్ స్ట్రెస్ వాల్యూ. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ నార్మల్ స్ట్రెస్, దిస్ విల్ బి ద షియర్ స్ట్రెస్ వాల్యూ. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో దీనికన్నా ఏంటమ్మా హయ్యర్ స్ట్రెస్ వాల్యూ, హయ్యర్ షియర్ స్ట్రెస్ అనేది సో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా మనకి. So we are not having any shear stress which is possible over this particular point. సో ఇక్కడ మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ నీకు ఏమవుతుంది, మన షియర్ స్ట్రెస్ వాల్యూస్ అనేవి ఇంతకన్నా తక్కువనే ఉంటాయి మనకి. ఓన్లీ ఈ పాయింట్ మాత్రమే మనకి సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి. సో దిస్ వాల్యూ ఓన్లీ రిప్రజెంట్స్ ది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. This value only represents the maximum shear stress. ఓకేనా. సో ఇదేమని చెప్పాను ఇంత ముందర, నేను రేడియస్ అని చెప్పాను. ఇది రేడియసా కాదా? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. ఎందుకని రేడియస్ అవుతుంది మనకి, సో సెంటర్ పాయింట్ నుంచి మీ సర్కిల్ మీదకి ఏ లైన్ డ్రా చేసిన, సో ఫ్రమ్ ది సెంటర్ టు ఇఫ్ యూ డ్రా ది ఎనీ లైన్, సో ఇఫ్ యూ డ్రా ది ఎనీ లైన్ విచ్ ఈజ్ ఆన్ టు ద సర్కిల్ మీదకి నువ్వు ఏ పాయింట్ మీదకి నువ్వు లైన్ డ్రా చేసినా కానీ, సో దట్ విల్ బి ద
దట్ విల్ బి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అదేమవుతుందంటే మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అనేది అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వన్ ఐ కెన్ రైట్ ద రేడియస్ ఆఫ్ ది మోర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు ద maximum shear stress. From this one I can write the radius of the Mohr circle is equals to the maximum shear stress. Radius of the Mohr circle is equals to the maximum shear stress value. This is the point you have to remember. So radius of the Mohr circle formula em rastanu nenu. So radius of the Mohr circle equals to under root of sigma x minus sigma y by 2 whole square plus tau xy whole square. And radius of the Mohr circle em avutundi manaki. So now it is going to becomes it as a maximum shear stress. This will be equals to sigma x minus sigma y by 2 whole square plus tau xy whole square. That will be the maximum shear stress. So already ఈ ఫార్ములా మీకు ఎక్కడో చెప్పినట్టు గుర్తు నాకు. ఎస్, అనలిటికల్ మెథడ్లో మీకు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటంటే ఇదని చెప్పాను నేను. సో దీని డెరివేషన్స్ అని అనలిటికల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఎలా వచ్చింది సార్ అంటే ఇలా వచ్చింది మనకి. సో మనం మోర్ సర్కిల్ చూసినప్పుడు ఏమవుతుంది మనకి, సో మోర్ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అని చెప్పాను కదా. సో ట్రీటింగ్ దిస్ ఏంటమ్మా ఈ లైన్ ఈ ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఐఎమ్ ట్రీటింగ్ దట్ పాయింట్ యాజ్ ఎ సెంటర్. సో ఇది సెంటర్గా ఇది రేడియస్గా తీసుకొని సర్కిల్ డ్రా చేస్తే నా సర్కిల్ ఎలా వచ్చింది మనకి. సో దిస్ ఏంటమ్మా సెంటర్ పాయింట్ నుంచి నువ్వు సర్కిల్ మీదకి ఏ లైన్ డ్రా చేసినా కానీ అదంతా కూడా నీకు ఏమవుతుంది, దట్ విల్ బి ద రేడియస్ ఓన్లీ, అదంతా రేడియస్ అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి ఈ సర్కిల్ మొత్తం మీద మనకి సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది షియర్ స్ట్రెస్ వాల్యూ ఇది. సో దీని దాటి ఇంకా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వాల్యూస్ పాసిబుల్ అవుతాయా, దాని దాటి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేవి పాసిబుల్ అవ్వవు. సో ఖచ్చితంగా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వాల్యూస్ అనేవి దీనికన్నా షియర్ స్ట్రెస్ వాల్యూస్ అనేవి దీనికన్నా తక్కువనే ఉంటాయి. సో దిస్ ఈస్ ద పాసిబుల్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ద సర్కిల్. సో సర్కిల్ మొత్తం మీద ఇదే పాసిబుల్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో ఈ హైట్ ఈస్ నథింగ్ బట్ దిస్ హైట్ ఈస్ నథింగ్ బట్ ది రేడియస్. సో ఫ్రమ్ దిస్ వన్ ఐ కెన్ రైట్ ద రేడియస్ ఆఫ్ ది మోర్ సర్కిల్ ఈస్ ఈక్వల్స్ టు ద maximum shear stress in the material, and the formula is sigma x minus sigma y by 2 whole square plus tau xy whole square. And here I want to give you another point, that is the normal stresses, so the ends of the Mohr circle on x-axis. So if you consider, so if you enama ee element anna ee circle anna rendu same kada, enama ee element anna ee circle anna both are will be the same, rendu kuda so okate manaki ikkada. So the ends of the Mohr circle on x-axis, for example, సో ఇక్కడ ఏం చేశాను నేను, ఎక్స్ యాక్సిస్ మీద ఒక లైన్ తీసుకుంటున్నాను నేను. సో ఎక్స్ యాక్సిస్ అనేది ఏం చెప్పాను నేను, ఎక్స్ యాక్సిస్ మీద నార్మల్ స్ట్రెసెస్ అనేవి రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా. సో ఈ సర్కిల్ మొత్తం మీద పాసిబుల్ అయ్యే మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ ఇదే కదా. ఏంటమ్మా ఈ ఎలిమెంట్ అన్నా ఈ సర్కిల్ అన్నా రెండు సేమే, నువ్వు ఆ ఎలిమెంట్లో ఏది రిప్రజెంట్ చేయాలనుకున్నా ఈ సర్కిల్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఈ సర్కిల్ మొత్తం మీద పాసిబుల్ అయ్యే మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ సర్కిల్ మొత్తం మీద పాసిబుల్ అయ్యే మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ది మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. సో ఈ సర్కిల్ మొత్తం మీద పాసిబుల్ అయ్యే మినిమం నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఇదే కదా. సో దట్ విల్ బి ద మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. సో ఈ సర్కిల్ మొత్తం మీద పాసిబుల్ అయ్యే మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ది మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్, అండ్ సర్కిల్ మొత్తం మీద పాసిబుల్ అయ్యే మినిమం నార్మల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ది మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. దాని ఏమంటాం అంటే నేను మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ అంటాను. సో ఫ్రమ్ దిస్ వన్ ఐ కెన్ రైట్ వన్ పాయింట్ హియర్, ద Mohr circle, the ends of the Mohr circle on x-axis represents the principal stresses. ఏం సార్ మీ ప్రిన్సిపాల్ స్ట్రెస్ అంటే, సో మనం ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అంటే కావాలంటే చూడండి ఇక్కడ. సో సిగ్మా వై నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంది, టౌ వై ఎక్స్ ఉంది. సో సిగ్మా ఎక్స్ నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద సో షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంది, టౌ ఎక్స్ వై ఉంది మనకి. సిగ్మా వన్ నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ ఏమైనా ఉందా, there is no shear stress. And sigma 2 normal stress యాక్ట్ అయ్యే ప్లేన్ మీద నాకు షియర్ స్ట్రెస్ ఏమైనా ఉందా, ఈజ్ దర్ ఎనీ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఏమైనా ఉందా, ఏం లేదు మనకి. సో సిగ్మా 2 నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద నాకు షియర్ స్ట్రెస్ ఇంటెన్సిటీస్ లేవు, అండ్ సిగ్మా 1 నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద నాకు షియర్ స్ట్రెస్ ఇంటెన్సిటీస్ లేవు. సో ఆన్ ది ప్రిన్సిపాల్ ప్లేన్స్ ఓన్లీ నార్మల్ స్ట్రెస్ వాల్యూస్ ఆర్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ షియర్ స్ట్రెస్ వాల్యూస్. మరి ప్రిన్సిపాల్ స్ట్రెసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్.
సో ప్రిన్సిపాల్ స్ట్రెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆరిజిన్ నుంచి సెంట్రల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఏం చేస్తాను, ఆరిజిన్ నుంచి సెంట్రల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో దీనికి నేను రేడియస్ యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటంటే మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్, రేడియస్ మైనస్ చేస్తే వచ్చేది ఏంటంటే మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. సో ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్, ఇఫ్ యూ యాడ్ ది రేడియస్ యూ విల్ గెట్ ది మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్, ఇఫ్ యూ మైనస్ ది రేడియస్ you will get the minor principal stress. So from this one I can write one point here. So the ends of the Mohr's circle on x-axis represents the principal stresses. Ends of the Mohr's circle on x-axis represents principal stresses. Represents principal stresses. And what is the way to find out the principal stresses here? So the way to find out the principal stress is ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్. ఆరిజిన్ నుంచి సెంట్రల్ డిస్టెన్స్కి నువ్వు రేడియస్ యాడ్ చేస్తే నీకు మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ వస్తుంది, రేడియస్ మైనస్ చేస్తే నీకు మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ వస్తుంది. దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ది మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ది మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. దానికి ఏం చేస్తాం, ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి రేడియస్ యాడ్ చేస్తాను, ఇటు రేడియస్ మైనస్ చేస్తాను నేను. ఓకేనా. సో ఫ్రమ్ దిస్ వన్ ఐ కెన్ రైట్ ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్, సారీ, sigma 1 and sigma 2. The formula to find out the sigma 1 and sigma 2 equals to OC plus or minus radius. So origin to central distance ki radius add cheste major principal stress vastadi, radius minus cheste minor principal stress vastadi. So ikkada origin to central distance value enta cheppandi. What is origin to central distance value here? సో ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్ వాల్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎంతమ్మా, సిగ్మా ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎంత, సిగ్మా వై. సో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ 100 ఉంది, సిగ్మా వై 50 ఉంది అనుకోండి. సో 100కి 75కి మిడిల్ వాల్యూ ఎంత, 100కి 50కి మిడిల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ది 75 కదా. సో 100 + 50/2 అని రాసుకోవచ్చు కదా. సో యూ కెన్ టేక్ ది యావరేజ్ ఆఫ్ దిస్ 2, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై/2. ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ వచ్చేసి 150 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఎంత వచ్చేసి 150 ఉంది, ఈ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది. సో ఈ ఎండ్కి ఇది సెంటర్ పాయింటే కదా. సో ఈ ఎండ్కి సెంటర్ పాయింట్ అన్నప్పుడు సో 150కి 25కి సెంటర్ పాయింట్ ఎంత ఉందో అది చెక్ చేస్తాం మనం. సో సేమ్ వే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, సో సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై/2 ప్లేస్లో మనం వీ కెన్ రైట్ ది సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2. సో సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై/2, ఆ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్కి నువ్వు రేడియస్ యాడ్ చేస్తే మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్, రేడియస్ మైనస్ చేస్తే మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ వస్తుంది. సో అక్కడ మెజర్ చేస్తే ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్ వాల్యూ ఎంత, సిగ్మా ఎక్స్ ప్లస్ sigma y/2 plus or minus radius of the Mohr's circle. So just now only we calculated radius of the Mohr's circle equals to under root of sigma x minus sigma y/2 whole square plus tau xy whole square, and these are the formulas to find out the major and minor principal stresses. So ఈ ఫార్ములా కూడా మీకు ఆల్రెడీ నేను ఇందులో ఇచ్చాను, అనలిటికల్ మెథడ్లో ఇచ్చాను. సో ఇది ఎలా వచ్చింది సార్ అంటే ఇలా వచ్చింది మనకి. ఓకేనా. సో మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. ఆరిజిన్ టు సెంట్రల్ డిస్టెన్స్కి రేడియస్ యాడ్ చేస్తే మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ వస్తుంది, మైనస్ చేస్తే నీకు మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ అనేది వస్తుంది మనకి. దీస్ ఆర్ ది ఫార్ములాస్ టు ఫైండ్ అవుట్ ది మేజర్ అండ్ మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. టు గెట్ ది మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ యూ హ్యావ్ టు యూస్ ది ప్లస్ వాల్యూ, అండ్ టు గెట్ ది మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ యూ హ్యావ్ టు యూస్ ది మైనస్ వాల్యూ. అండ్ హియర్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ పాయింట్ ఇన్ ద సర్కిల్. సో ఈ సర్కిల్లో మీకు ఎక్స్ట్రా ఇంకో పాయింట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో ఏంటి ఆ పాయింట్ సార్ అంటే, సో ఇప్పుడు సిగ్మా 1 నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద, సో సిగ్మా 1 నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ అవునుందా? దెర్ ఈస్ నో షియర్ స్ట్రెస్. సిగ్మా 2 నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ అవునుందా? దెర్ ఈస్ నో షియర్ స్ట్రెస్. సిగ్మా ఎక్స్ నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ అవునుందా? సో సిగ్మా ఎక్స్ నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద సో షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? tau xy ఉంది. అండ్ సిగ్మా వై నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ అవునుందా? ఎస్, వీఆర్ హ్యావింగ్ ఏ షియర్ స్ట్రెస్ ఆఫ్ tau yx. సో ఇంటెన్సిటీ ఎంత ఉంది? tau yx ఉంది మనకి. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ దగ్గర వచ్చే నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఎంత? నేను ఎక్స్ యాక్సిస్ మీద నార్మల్ స్ట్రెస్ కదా రిప్రజెంట్ చేసేది. సో ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఉండే నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఎంత సార్ అంటే, సో విచ్ ఇస్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై/2 ఆర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2. సో ఈ సెంటర్ పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే నార్మల్ స్ట్రెస్ మీరు కన్సిడర్ చేసినప్పుడు ద ప్లేన్ క్యారింగ్ ది నార్మల్ స్ట్రెస్ ఆఫ్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై/2 ఆర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 ఈజ్ ఆల్సో క్యారీస్ ది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్.
ఓకేనా. సో ఈ నార్మల్ స్ట్రెస్ దగ్గర షియర్ స్ట్రెస్ లేదు, ఈ నార్మల్ స్ట్రెస్ దగ్గర షియర్ స్ట్రెస్ లేదు, ఈ నార్మల్ స్ట్రెస్ దగ్గర సంథింగ్ షియర్ స్ట్రెస్ వాల్యూ ఉంది, ఈ నార్మల్ స్ట్రెస్ దగ్గర సంథింగ్ షియర్ స్ట్రెస్ వాల్యూ ఉంది. అట్ దిస్ పర్టికులర్ పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సో షియర్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంది. అట్ దిస్ పర్టికులర్ పాయింట్ వీఆర్ హ్యావింగ్ ఏ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. ఐ కెన్ రైట్ వన్ పాయింట్ హియర్, the plane carrying the normal stress as a sigma x plus sigma y by 2 or sigma 1 plus sigma 2 by 2. The plane carrying the normal stress as a sigma x plus sigma y by 2 or sigma 1 plus sigma 2 by 2 is also carries the maximum shear stress, is also carries the maximum shear stress. Maximum shear stress ni carry chestadi. So I can write one point here. So the plane carrying the normal stress sigma x plus sigma y by 2 or sigma 1 plus sigma 2 by 2 is also carries the maximum shear stress. So ఇదే పాయింట్ అనలిటికల్ మెథడ్లో మనం రివర్స్లో చెప్పాం. ఏమని చెప్పాం మనం, ఏ ప్లేన్ మీద అయితే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఉందో ఆ ప్లేన్ మీద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్తో పాటు నార్మల్ స్ట్రెస్ కూడా యాక్ట్ అవుతుంది. ఆ నార్మల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ఆర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 అన్నాం. సో టౌ మ్యాక్స్ ప్లేన్ మీద నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ఆర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 అని చెప్పాము. ఇక్కడ ఏమంటున్నానంటే నేను, సో ఏ ప్లేన్ మీద నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ఆర్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2 యాక్ట్ అవుతుందో ఆ ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ వాల్యూ అనేది మ్యాక్సిమం అవుతుందని చెప్పాను. సో ఏంటో దాన్ని కొంచెం రివర్స్లో చెప్పాను. హైదరాబాద్ నుంచి విజయవాడ డిస్టెన్స్ 280 కిలోమీటర్స్ అని చెప్పాను ఇంత ముందుల. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ డిస్టెన్స్ 280 కిలోమీటర్స్ అని చెప్తున్నాను. ఓకేనా. సో అటు నుంచి ఇటు చెప్పినా ఇటు నుంచి అటు చెప్పినా బోత్ ఆర్ విల్ బి ద సేమ్ పాయింట్స్ ఓన్లీ. ఓకేనా. సో ఇక్కడ ఐ వాంట్ టు గివ్ యూ అనదర్ పాయింట్ హియర్. సో వాట్ ఈస్ ద రేడియస్, సెంటర్ పాయింట్ ఏంటమ్మా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ నుంచి మీ సర్కిల్ మీదకి ఏ పాయింట్ మీదకి నువ్వు లైన్ డ్రా చేసినా కానీ దట్ విల్ బి ద రేడియస్ ఓన్లీ, దట్ విల్ బి ద రేడియస్ ఓన్లీ. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ది మూర్ సర్కిల్ అంటే ఏం రాసుకోవచ్చు నేను, ద రేడియస్ ఆఫ్ ది మూర్ సర్కిల్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ హియర్. సో మీ ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంతమ్మా, మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంత, మైనర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్. సో మేజర్ ప్రిన్సిపాల్ స్ట్రెస్ నుంచి ఈ డిస్టెన్స్లోంచి ఈ డిస్టెన్స్, సో సిగ్మా 1 నుంచి సిగ్మా 2 మైనస్ చేస్తే నీకు వచ్చేది ఏంటిది, ఈ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ది డయామీటర్. సో ఈ డయామీటర్ను ఆఫ్ చేస్తే నీకు ఏమొస్తుంది, రేడియస్ వస్తుంది మనకి. సో ఈ డయామీటర్ని ఎగ్జాక్ట్లీ ఆఫ్ చేస్తే దెన్ విల్ గెట్ ది రేడియస్. సో ఇక్కడ మన రేడియస్ ఆఫ్ ది మూర్ సర్కిల్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే, సో దిస్ కెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2. సో సిగ్మా 1 నుంచి సిగ్మా 2 మైనస్ చేస్తే నీకు ఏమొస్తుంది, సో సిగ్మా 1 నుంచి సిగ్మా 2 మైనస్ చేస్తే నీకు డయామీటర్ వస్తుంది, బై 2 వేస్తే నీకు ఏమొస్తుంది అంటే యూ విల్ గెట్ ది రేడియస్. అండ్ దెన్ అనదర్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ది రేడియస్ ఆఫ్ ది మూర్ సర్కిల్ ఆర్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ plus tau x whole square or sigma 1 minus sigma 2 by 2, sigma 1 minus sigma 2 by 2. These are the formulas to find out the maximum shear stress, principal stresses and the plane carrying the normal stress, tau max plane మీద normal stress value sigma x plus sigma y by 2 or sigma 1 plus sigma 2 by 2. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మన అనలిటికల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ మీకు ఎక్కడ ప్రూవ్ చేశాను నేను, ఇవన్నీ కూడా గ్రాఫికల్ మెథడ్లో ప్రూవ్ చేశాను నేను. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా గ్రాఫికల్ మెథడ్లో ప్రూవ్ చేశాను నేను. అండ్ హియర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ పాయింట్ హియర్. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రేడియల్ లైన్ రిప్రజెంట్స్ ఏ ప్లేన్. ప్రతి ఒక్క రేడియల్ లైన్ కూడా ఒక ప్లేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్టికల్ ప్లేన్ తీసుకున్నాను. ఐ వాంట్ టు రిప్రజెంట్ దిస్ వర్టికల్ ప్లేన్ ఇన్ దిస్ సర్కిల్. ఈ సర్కిల్లో నేను వర్టికల్ ప్లేన్ రిప్రజెంట్ చేయాలి. ఆ వర్టికల్ ప్లేన్ ఈ సర్కిల్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, ఆ ప్లేన్ మీద నాకేముంది, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ఉంది, షియర్ స్ట్రెస్ వాల్యూ టౌ ఎక్స్ వై ఉంది. ఆ రెండు వాల్యూస్ కూడా ఇక్కడ నువ్వు రిప్రజెంట్ చేసే లైన్ మీద రెండు చూపించాలి నాకు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ రేడియల్ లైన్, ఈ రేడియల్ లైన్ కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇది ఈ పాయింట్ మీట్ అవుతుంది. ఈ పాయింట్ మీట్ అయినప్పుడు సో ఈ పాయింట్ నార్మల్ స్ట్రెస్ ఎంత చూపిస్తుంది మనకి, సిగ్మా ఎక్స్ నార్మల్ స్ట్రెస్ని చూపిస్తుంది. అండ్ షియర్ స్ట్రెస్ ఇంటెన్సిటీ, ఈ వర్టికల్ ఇంటర్సెప్ట్ షియర్ స్ట్రెస్ కదా, షియర్ స్ట్రెస్ ఇంటెన్సిటీ టౌ ఎక్స్ వాల్యూ చూపిస్తుంది. సో ఇఫ్ యూ రిప్రజెంట్ దిస్ లైన్, ఇఫ్ యూ డ్రా దిస్ లైన్, సో దిస్ లైన్ రిప్రజెంట్స్ దిస్ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర సిగ్మా నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ఉంది, షియర్ స్ట్రెస్ వాల్యూ టౌ ఎక్స్ వాల్యూ ఉంది. అంటే ఆ వర్టికల్ ప్లేన్ అన్న ఈ రేడియల్ లైన్ అన్న బోత్ ఆర్ విల్ బి ద సేమ్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ దిస్ హారిజాంటల్ లైన్,
ఈ హారిజంటల్ ప్లేన్ రిప్రజెంట్ చేయాలి. హియర్ ఐ వాంట్స్ టు రిప్రజెంట్ ది హారిజంటల్ ప్లేన్. ఆ హారిజంటల్ ప్లేన్ రిప్రజెంట్ చేయాలంటే ఆ హారిజంటల్ ప్లేన్ మీద నాకు స్ట్రెసెస్ ఏమున్నాయి మనకి, ఆన్ దట్ హారిజంటల్ ప్లేన్ వీఆర్ హ్యావింగ్ ఏ నార్మల్ స్ట్రెస్ ఆఫ్ సిగ్మా వై. సో నార్మల్ స్ట్రెస్ సిగ్మా వై ఉంది అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూ టౌ వై ఎక్స్ ఉంది. నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా వై ఉంది అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూ టౌ వై ఎక్స్ ఉంది. అంటే నువ్వు రిప్రజెంట్ చేసి ఇక్కడ రేడియల్ లైన్ అనేది ఖచ్చితంగా సిగ్మా వై అని టౌ వై ఎక్స్ వాల్యూని రెండింటిని రిప్రజెంట్ చేయాలి మనకి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఏ లైన్, ఈ లైన్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏ పాయింట్ చూపిస్తుంది, ఈ పాయింట్ని చూపిస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఎంత చూపిస్తుంది మనకి ఇక్కడ. సో దిస్ పర్టికులర్ పాయింట్ రిప్రజెంటింగ్ ది నార్మల్ స్ట్రెస్ ఆఫ్ సిగ్మా వై అండ్ షియర్ స్ట్రెస్. ఈ షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత చూపిస్తుంది అంటే టౌ ఎక్స్ వాల్యూ చూపిస్తుంది. సో ఈ రేడియల్ లైన్ మీద షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంది మనకి, టౌ ఎక్స్ ఉంది, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా వై ఉంది, సిగ్మా వై అండ్ టౌ ఎక్స్ వై. సో దిస్ లైన్ రిప్రజెంట్స్ ది హారిజాంటల్ ప్లేన్. సో మీరు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది మనకి, ద యాంగిల్ బిట్వీన్ దిస్ టూ ప్లేన్స్ ఈజ్ నథింగ్ బట్ ది 90 degrees. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి, అది 180 degrees ఉంది. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, అది 180 degrees ఉంది. అండ్ సిమిలర్లీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది కూడా ఒక రేడియల్ లైనే కదా, ఇది కూడా ఒక రేడియల్ లైనే కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ రేడియల్ లైన్ విల్ రిప్రజెంట్ ఏ వన్ ప్లేన్. సో ఇక్కడ ప్రతి రేడియల్ లైన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రేడియల్ లైన్ విల్ రిప్రజెంట్ ఏ ప్లేన్. సో ఖచ్చితంగా ఒక ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రేడియల్ లైన్ దేని చూపిస్తుంది మనకి, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా వన్ చూపిస్తుంది. సో షియర్ స్ట్రెస్ ఏం చూపిస్తుంది. సో ఏదమ్మా వై యాక్సిస్ మీద రేడియస్ వాల్యూస్ వచ్చినాయా, సో వై యాక్సిస్ మీద పాయింట్ అని కంటిన్యూ అయిందా, లేదు కదా. సో విచ్ ఇస్ ప్యూర్లీ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఈ రేడియల్ లైన్ వచ్చేసి మనకి నార్మల్ స్ట్రెస్ సిగ్మా వన్ చూపిస్తుంది, షియర్ స్ట్రెస్ 0 చూపిస్తుంది. అంటే ఈ రేడియల్ లైన్ ఏంటిది మనకి, major principal plane. This radial line is the major principal plane. And similarly ఈ రేడియల్ లైన్ దేని చూపిస్తుంది మనకి, ఈ రేడియల్ లైన్. సో ఈ రేడియల్ లైన్ చూసుకున్నప్పుడు మీరు సో ఇక్కడ ఏం చూపిస్తుంది నాకు, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా 2 చూపిస్తుంది. సో షియర్ స్ట్రెస్ వాల్యూ అని చూపిస్తుందా, ఏం చూపించట్లేదు. దిస్ విల్ బి ద మైనర్ ప్రిన్సిపాల్ ప్లేన్. దిస్ విల్ బి ద మైనర్ ప్రిన్సిపాల్ ప్లేన్. సో ఇదే మైనర్ ప్రిన్సిపాల్ ప్లేన్ చూపిస్తుంది, ఇది మేజర్ ప్రిన్సిపాల్ ప్లేన్ చూపిస్తుంది. అండ్ సిమిలర్లీ ఈ లైన్ ఏం చూపిస్తుంది మనకి, ఈ రేడియల్ లైన్. ఇది కూడా రేడియల్ లైన్ కదా, సెంటర్ పాయింట్ నుంచి నువ్వు సర్కిల్ మీదకి ఏ పాయింట్కి నువ్వు లైన్ డ్రా చేసినా కానీ అదేమవుతుంది మనకి ఒక ప్లేన్ చూపిస్తుంది. అండ్ ఈ ప్లేన్ ఏంటి మనకి, వర్టికల్ ప్లేన్. దిస్ ప్లేన్ ఈజ్ ద వర్టికల్ ప్లేన్. అండ్ ఈ ప్లేన్ ఏంటిది మనకి, horizontal plane. And what about this plane? So ఈ ప్లేన్ మీద నాకు ఏం చూపిస్తుంది, నార్మల్ స్ట్రెస్ వాల్యూ. what is the normal stress it is showing? సో ద నార్మల్ స్ట్రెస్ ఇట్ ఈస్ షోయింగ్ ఈజ్ నథింగ్ బట్ ది. సో ఏంటమ్మా ఈ పాయింట్ దగ్గర ఏంటమ్మా ఒక లైన్ డ్రా చేస్తే నార్మల్ స్ట్రెస్ వాల్యూ ఎంత చూపిస్తుంది, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 చూపిస్తుంది. అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూ టౌ మ్యాక్స్ వాల్యూ చూపిస్తుంది. ఐ కెన్ రైట్ దిస్ ఈజ్ ద టౌ మ్యాక్స్ ప్లేన్. అండ్ సిమిలర్లీ ఈ ప్లేన్ కూడా ఏమవుతుంది మనకి, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూ, సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వాల్యూ కాబట్టి ఇది కూడా టౌ మ్యాక్స్ ప్లేనే చూపిస్తుంది మనకి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో 2 టౌ మ్యాక్స్ ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను నేను, 2 టౌ మ్యాక్స్ ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను నేను, 90 degrees ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, ఇది 180 degrees ఉంది. అండ్ 2 ప్రిన్సిపాల్ ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను నేను. సో 2 ప్రిన్సిపాల్ ప్లేన్స్ మధ్య యాంగిల్ వచ్చేసి మనకి 90 degrees ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, ఇది 180 degrees ఉంది. అండ్ 1 ప్రిన్సిపాల్ ప్లేన్ అండ్ 1 టౌ మ్యాక్స్ ప్లేన్. ఒక టౌ మ్యాక్స్ ప్లేన్కి ఒక ప్రిన్సిపాల్ ప్లేన్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను, 45 degrees ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, అది మనకి 90 degrees ఉంది. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 90 degrees ఉంది మనకి, అవునా కదా. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటమ్మా వర్టికల్ ప్లేన్కి హారిజంటల్ ప్లేన్కి రియల్ ఎలిమెంట్లో నీకు 90 degrees ఉంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంది, 180 degrees ఉంది. 2 ప్రిన్సిపాల్ ప్లేన్స్ మధ్య రియల్ ఎలిమెంట్లో మనకి 90 degrees ఉంటే ఇక్కడ ఎంత ఉంది మనకి, 180 degrees ఉంది. 2 టౌ మ్యాక్స్ ప్లేన్స్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది రియల్ ఎలిమెంట్లో, ఇక్కడ ఎంత ఉంది మనకి 180 degrees ఉంది. అండ్ సిమిలర్లీ ఒక ప్రిన్సిపాల్ ప్లేన్కి ఒక టౌ మ్యాక్స్ ప్లేన్కి, ఒక ప్రిన్సిపాల్ ప్లేన్కి ఒక టౌ మ్యాక్స్ ప్లేన్కి యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను, అక్కడ 45 degrees ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంది. అంటే ఇక్కడ నుంచి నేను ఏం రాసుకోవచ్చు అంటే
I can write one point here. At the center of the Mohr's circle, at the center of the Mohr's circle, all angles are double than the real angles. At the center of the Mohr's circle, all angles are double than the real angles. Real angles kanna, so center of the Mohr's circle దగ్గర అన్ని angles double అవుతాయి. అక్కడ 40 ఉంటే ఇక్కడ 80 అవుద్ది, అక్కడ 45 అంటే ఇక్కడ 90 అవుద్ది, అక్కడ 90 ఉంటే ఇక్కడ 180 అవుతుంది. At the center of the Mohr's circle, all angles are double than the realistic angles. At the center of the Mohr's circle, all angles are double than the realistic angles. So these are the points you have to remember. And here I want to calculate. So ఇదంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే I want to calculate the normal stress and shear stress అనే one particular plane. ఓ ప్లేన్ తీసుకున్నాను, ఈ ప్లేన్ మీద నాకు నార్మల్ స్ట్రెస్ వాల్యూ కావాలి, షియర్ స్ట్రెస్ వాల్యూ కావాలి, టౌ తీటా అండ్ సిగ్మా తీటా, and this particular plane makes an angle of theta with respect to the vertical in anti-clockwise direction. ఆ ప్లేన్ మీద నాకు నార్మల్ స్ట్రెస్ కావాలి, షియర్ స్ట్రెస్ కావాలి, రిజల్టెంట్ స్ట్రెస్ కావాలి, యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ కావాలి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఆల్రెడీ మనం ఎక్కడ డిస్కస్ చేసాం, అనలైటికల్ మెథడ్లో మనం సాల్వ్ చేసాం. సిగ్మా థీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, షియర్ స్ట్రెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిజల్టెంట్ స్ట్రెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో ఇవన్నీ మనం ఎక్కడ డిస్కస్ చేసామంటే ఇవన్నీ మనం పర్ఫెక్ట్లీ అనలైటికల్ మెథడ్లో మనం పర్ఫెక్ట్గా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఆ ప్లేన్ని ఈ సర్కిల్ ఎలా రిప్రజెంట్ చేస్తారు మీరు, హౌ టు రిప్రజెంట్ దట్ ప్లేన్ ఇన్ దిస్ సర్కిల్, ఆ ప్లేన్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఆ సిగ్మా తీటా, టౌ తీటా, రిజల్టెంట్ స్ట్రెస్, యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇక్కడేముంది మనకి వర్టికల్ ప్లేన్ నుంచి రిక్వైర్డ్ ప్లేన్ యాంగిల్ ఎంత ఉంది మనకి, తీటా డిగ్రీస్ ఉంది. అంటే ఇక్కడ వర్టికల్ ప్లేన్ ఏంటిది, ఈ లైనే కదా, దిస్ లైన్ ఈజ్ ద వర్టికల్ ప్లేన్. ఈ వర్టికల్ ప్లేన్ నుంచి యాంగిల్ ఎంత తీసుకోవాలి నేను, అక్కడ 2 తీటా ఉంది కాబట్టి నేను సెంటర్ ఆఫ్ ది మోస్ట్ సర్కిల్ దగ్గర ఎంత తీసుకోవాలి, 2 తీటా వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ వర్టికల్ ప్లేన్ నుంచి ఏ ప్లేన్ అయితే నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్లేన్కి ఎంత యాంగిల్ తీసుకోవాలి సార్ అంటే, సో ద యాంగిల్ విల్ బి ద 2 తీటా. At the center of the Mohr's circle, all angles are double than the real angles. అన్ని యాంగిల్స్ సో రియల్ యాంగిల్స్ కన్నా డబుల్ అవుతాయి. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత సార్ అంటే దిస్ వాల్యూ విల్ బి ద సిగ్మా తీటా వాల్యూ. ఈ పాయింట్ చూపిస్తుంది కదా, ఈ పాయింట్ నార్మల్ స్ట్రెస్ వాల్యూ అని చూపిస్తుంది. సో ఈ సిగ్మా తీటా వాల్యూ ఎంత అంటే ఇది సిగ్మా తీటా వాల్యూ. అండ్ సిమిలర్లీ టౌ తీటా వాల్యూ ఎంత సార్ అంటే దిస్ ఇస్ ద టౌ తీటా వాల్యూ, ఇది టౌ తీటా వాల్యూ. ఓకేనా, ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ దిస్ ప్లేన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ చూపిస్తుంది. సో వర్టికల్ ప్లేన్ నుంచి రిక్వైర్డ్ ప్లేన్కి ఇక్కడ యాంగిల్ అని తీసుకోవాలి, 2 టైమ్స్ ఆఫ్ థీటా తీసుకోవాలి. అక్కడ థీటా ఉంటే ఇక్కడ 2 తీటా తీసుకోవాలి. సో ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేస్తే ఇది నార్మల్ స్ట్రెస్ వాల్యూ అవుద్ది, ఇది షియర్ స్ట్రెస్ వాల్యూ. దిస్ విల్ బికమ్స్ ది షియర్ స్ట్రెస్ వాల్యూ. అండ్ సిమిలర్లీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐ వాంట్ టు డ్రా ది రిజల్టెంట్ స్ట్రెస్. సో రిజల్టెంట్ స్ట్రెస్ వాల్యూ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఏముంటుంది మనకి, వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ వాల్యూ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ద డిస్టెన్స్ ఈస్ సో హియర్ టు హియర్ దిస్ డిస్టెన్స్ ఈజ్ సిగ్మా తీటా వాల్యూ, ఇది సిగ్మా తీటా అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, దిస్ వాల్యూ విల్ బి ద టౌ తీటా వాల్యూ, ఇది టౌ తీటా అవుతుంది. అండ్ ఇది వచ్చే సిగ్మా తీటా అవుతుంది మనకి. సో ఇప్పుడు నాకేం కావాలి, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇట్లా నాకు ఈ డైరెక్షన్లో నాకు సిగ్మా తీటా ఉంది, ఈ డైరెక్షన్లో నాకు టౌ తీటా ఉంది. సో ఆటోమేటికలీ ఈ రెండింటికి ఏమవుతుంది మనకి, ఖచ్చితంగా వెన్ 2 స్ట్రెసెస్ ఆర్ హ్యావింగ్ సమ్ 90 degrees, ఎప్పుడైతే సమ్ యాంగిల్లో డిఫరెంట్ అయినా ఆటోమేటికలీ నాకు రిజల్టెంట్ స్ట్రెస్ వస్తుంది. ఆ రిజల్టెంట్ స్ట్రెస్ వాల్యూ ఎలా వస్తుంది సార్ అంటే, సో ద రిజల్టెంట్ స్ట్రెస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ దిస్ మేనర్. So this is the resultant stress. So this will be the resultant stress value. So this will be the resultant stress value. And what is the angle of obliquity? The angle between the normal stress and resultant stress is nothing but the angle of obliquity. The angle between the normal stress and resultant stress. ఈ యాంగిల్ అనేది మనకి యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అవుతుంది మనకి. ఓకేనా, సో దిస్ ఈస్ ద వే టు రిప్రజెంట్ ది ఆల్ పాయింట్స్ ఇన్ ఏ Mohr's సర్కిల్. సో అక్కడ మనం ఏంటమ్మా ఆ ఎలిమెంట్లో ఏదైతే పాయింట్స్ అనేవి డిస్కస్ చేసామో అవన్నీ మీకు ఇక్కడ Mohr's సర్కిల్లో వ్యాలిడ్ అవుతున్నాయా లేవా. ఎస్, ఏమవుతుంది మనకి, సో ప్రిన్సిపాల్ ప్లేన్ మీద
ఓన్లీ నార్మల్ స్ట్రెస్ వాల్యూస్ అంటే షియర్ స్ట్రెస్ వాల్యూస్ ఉండవు. సో టౌమాక్స్ ప్లేన్ మీద టౌమాక్స్ వాల్యూతో పాటు నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2, ఆ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 వాల్యూస్ యాక్ట్ అవుతాయి. అక్కడ మాకు ఏంటమ్మా యాంగిల్ అనేది అక్కడ 180, అక్కడ 90 ఉంటే ఇక్కడ 180 ఉంటుంది, అక్కడ తీటా ఉంటే ఇక్కడ 2 తీటా వాల్యూస్ ఉంటాయి. అట్ ది సెంటర్ ఆఫ్ ది మోస్ట్ సర్కిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ డబుల్ అనేది రియలిస్టిక్ యాంగిల్స్. అండ్ ఫార్ములాస్ కూడా మనకు ఆల్రెడీ అన్ని ఎలా వ్యాలిడ్ అవుతాయి. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములాస్ అనేవి సో ఎలా వచ్చింది, అండ్ మేజర్ అండ్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అనేవి, సో ఇవన్నీ ఆల్రెడీ మనం అక్కడ సో పాయింట్స్ ఇచ్చాను, ఇక్కడ మీకు అవి ఎలా వచ్చినాయో చూపించాను మీకు. ఓకేనా. సో దిస్ ఇస్ ద వే టు డిస్కస్ దిస్ టైప్ ఆఫ్ మోర్ సర్కిల్ మెథడ్. మోర్ సర్కిల్ మెథడ్లో మనం ఎలా డిస్కస్ చేస్తాం, మనం విల్ డిస్కస్ అబౌట్ ది మోర్ సర్కిల్ మెథడ్ ఇన్ దిస్ మేనర్లో మనం డిస్కస్ చేస్తాం మనం. అండ్ here I wants to discuss about one question. So the Mohr's circle, in Mohr's circle the angle of obliquity is always measured at the origin. So Mohr's circle lo so angle of obliquity ekkada measure chesina manu. So in Mohr's circle angle of obliquity is always measured at the origin దగ్గర మనం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ మెజర్ చేస్తాం. సో ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో సిగ్మా తీటా, ఈ డైరెక్షన్లో టౌ తీటా ఉంది. సో సిగ్మా తీటా టౌ తీటా ఉంటే రిజల్టెంట్ ఎలా ఉంటుంది, ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ది యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. అది ఎక్కడ మెజర్ చేస్తాం అంటే ఆరిజిన్ దగ్గర మెజర్ చేస్తాం మనం. సో ద యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఎట్ ది ఆరిజిన్. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ ద ఫేమస్ క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. Ends of the diameter of Mohr's circle represents. Ends of the diameter of the Mohr's circle represents option A principal stresses, option B shear stresses, option C normal stresses, option D both normal and shear stresses. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. సో చాలామంది ఆప్షన్ ఏ టిక్ చేస్తారు, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో మీకు క్లియర్గా ఇక్కడ పాయింట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏమడిగింది, క్వశ్చన్ అడిగింది ఏంటిది, నాకు ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మోర్ సర్కిల్ అన్నాడు. కానీ నేను క్లియర్గా పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను, ఎండ్స్ ఆఫ్ ది మోర్ సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఎండ్స్ ఆఫ్ ది మోర్ సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ రిప్రజెంట్స్ ది ప్రిన్సిపల్ స్ట్రెసెస్. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఎండ్స్ మాత్రమే సో ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అనేవి రిప్రజెంట్ అవుద్ది. కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏమన్నాను నేను, ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మోర్ సర్కిల్ అన్నాను. ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మోర్ సర్కిల్ అన్నప్పుడు అదేమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డయామీటర్ అవునా కదా, ఇది డయామీటర్ కదా. ఈ డయామీటర్ అన్నప్పుడు ఏం చూపిస్తుంది, నాకు సిగ్మా ఎక్స్ చూపిస్తుంది, షియర్ స్ట్రెస్ వాల్యూ చూపిస్తుంది. ఇది కూడా డయామీటర్ ఎండే కదా, ఇక్కడ నార్మల్ స్ట్రెస్ వాల్యూ చూపిస్తుంది, షియర్ స్ట్రెస్ వాల్యూ చూపిస్తుంది. ఇది కూడా డయామీటరే కదా, ఇక్కడ ఏం చూపిస్తుంది, షియర్ స్ట్రెస్ వాల్యూ టౌమాక్స్ వాల్యూ చూపిస్తుంది, నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2. ఇది కూడా డయామీటర్ ఎండే కదా. సో ఇక్కడ నార్మల్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూ టౌమాక్స్ వాల్యూ చూపిస్తుంది మనకి. సో ఇది డయామీటరే, ఇది డయామీటరే, ఇది డయామీటరే, ఇది డయామీటరే. సో యూ మే కన్సిడర్ ఎనీ డయామీటర్, ఏ డయామీటర్ తీసుకున్నా కానీ ఆ డయామీటర్ ఎండ్ సైడ్ నీకు ఏమున్నాయి అంటే, సో నార్మల్ స్ట్రెస్ ఉంది, షియర్ స్ట్రెస్ ఉంది. నార్మల్ స్ట్రెస్ని షియర్ స్ట్రెస్ని రెండు చూపిస్తుంది మనకి ఎలిమెంట్ అనేది. ఇట్ విల్ షోస్ ది బోత్ నార్మల్ అండ్ షియర్ స్ట్రెసెస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మోర్ సర్కిల్ రిప్రజెంట్స్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్, షియర్ స్ట్రెసెస్, నార్మల్ స్ట్రెసెస్. Option D both normal and shear stresses. So option D is the correct answer. Most of the students option A tick చేస్తారు. Ends of the diameter of the Mohr's circle on x axis రిప్రజెంట్ చేసేది కూడా నార్మల్ అండ్ షియర్ స్ట్రెస్. కాకపోతే అక్కడ నార్మల్ స్ట్రెస్ అనేది మేజర్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం నార్మల్ స్ట్రెస్లు అవుతున్నాయి, షియర్ స్ట్రెస్ అనేవి 0 అవుతున్నాయి. అది ఈవెన్ ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే డయామీటర్ కూడా రిప్రజెంట్ చేసేది నార్మల్ అండ్ షియరే. కాబట్టి అక్కడ నార్మల్ అనేది మ్యాక్సిమం అండ్ మినిమం నార్మల్ అండ్ షియర్ స్ట్రెస్ వాల్యూస్ అనేవి 0 చూపిస్తున్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మోర్స్ సర్కిల్ మెథడ్. మోర్స్ సర్కిల్ మెథడ్ని ఎలా ఎనాలిసిస్ చేయాలంటే ఇలా ఎనాలిసిస్ చేస్తాం మనం. ఓకేనా. సో దిస్ ఇస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మోర్ సర్కిల్ మెథడ్. ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్కి మోర్ సర్కిల్ మెథడ్స్ అనేవి ఎలా డిస్కస్ చేద్దాం అనేది విల్ డిస్కస్ ఇన్ ఏ నెక్స్ట్ వీడియో లెక్చర్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.